నమస్తే నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నుంచి రీసెంట్లీ లాంచ్డ్ మొబైల్ రెడ్మీ 13C మొబైల్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. 2 వేరియంట్స్ ఇన్ ద సెన్స్ 5G వేరియంట్ ఉంటుంది, 4G వేరియంట్ ఉంటుంది. మన దగ్గర ఉంది 4G వేరియంట్. 5G వేరియంట్లో కేవలం ప్రాసెసర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అంతే, అంత పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మీకు ఉండదు. మీకు ఒకవేళ 5G కావాలంటే 5G కలవచ్చు, లేదంటే 4G కలవచ్చు. ఇంకో బెటర్ థింగ్ ఏంటంటే ఏదైతే రెడ్మీ 13C 5G ఉందో దీన్నే మనకి పోకో M6 లాగా తీసుకొచ్చారు 5G వేరియంట్ అనేది. సో దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అది ఇంకా మీకు ఒక 500 రూపీస్ తక్కువలో వస్తుంది. ఇది మనకి 9000 పడుతుంది. 5G వేరియంట్ వచ్చేసి మనకి 11,000 పడుతుంది. అదే పోకో M6 చూసినట్లయితే మనకి 10,000 దగ్గరలో పడుతుంది అన్నమాట. సో ఓవరాల్గా ప్రైస్ వైజ్గా చూస్తే మాత్రం పోకో M6 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది 5Gలో మీరు చూస్తున్నట్లయితే. ఈ పర్టికులర్ 4G మొబైల్ యొక్క రివ్యూ చూద్దాం మనం ఈరోజు వీడియోలో. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం, లేటర్ అని ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. బాక్స్లో వచ్చేసి మనకి 10 వాటర్ అడాప్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఒక Type-C కేబుల్ చూడడానికి ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, అండ్ ఆ తర్వాతకి యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఫైనల్గా మీకు మొబైల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ మొబైల్ చేతిలో పట్టుకోగానే డిజైన్ గురించి మాట్లాడితే మాత్రం ఎడ్జెస్ అన్నీ కూడా మనకి ఏవైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ అంతా కూడా మనకి సేమ్ లైక్ ఐఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది అనమాట. పట్టుకున్నప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు, ఎందుకంటే ఇది మీకు సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఫోన్ చాలా మీ చేతిలో చాలా పెద్దగా ఉంటుంది, నా చేతికే పెద్దగా ఉంది. సో దట్ పట్టుకున్నప్పుడు అంత కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉండదు. వెరీ బిగ్ ఇన్ సైజ్ ఖచ్చితంగా. అండ్ ఇంకోటి వచ్చేసి డిజైన్లో నాకు నచ్చింది వాటర్ డ్రాప్ నాచ్. స్టిల్ 2023 అయిపోయింది, 2024 వస్తుంది, వచ్చింది కూడా, మీరు చూసే టైంకి రావచ్చు. సో వాటర్ డ్రాప్ నాచ్ అనేది అంత బాగాలేదు. అండ్ బెజల్స్ కూడా చాలా అంటే చాలా థిక్గా ఉన్నాయి కంపేర్ టు వీళ్ళ 12 ఏదైతే ఉందో రెడ్మీ 12 దాంతో కంపేర్ చేసినా సరే ఇది కొంచెం మీకు అవుట్డేటెడ్ లుక్ అయితే ఉంటుంది. సో ఈ డిజైన్లో కొంచెం వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించాల్సింది అట్లీస్ట్ 5G వేరియంట్లో. సరే 4G వేరియంట్ అంటే తక్కువ ప్రైస్ అనుకోవచ్చు, 5G వేరియంట్ 11,000 కాస్ట్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు డిజైన్ అనేది చేంజ్ చేయలేదు, అదొకటి అయితే బాగాలేదు. బెజల్స్ వాటర్ డ్రాప్ నాచ్ అనేది నాకు అంత బెటర్ అనిపించలేదు. వెన్ కమ్స్ టు బిల్డ్ క్వాలిటీ అంతా కూడా మీకు పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. బ్యాక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా థిన్గా పల్స్గా ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన స్టిక్కర్ లాగుతుంటేనే ఆ బ్యాక్ వచ్చేస్తుంది. సో దట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. మీరు యూజ్ చేసేటప్పుడు బెటర్ కేసెస్ యూజ్ చేయండి. డైరెక్ట్గా ఇది కింద పడుతుందంటే మాత్రం ఈ ఏరియాలో పర్టికులర్గా మీకు బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇది వాడేటప్పుడు కొంచెం పిచ్చిగా కాకుండా కొంచెం ప్రాపర్గా వాడండి ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే. అండ్ ఏదైతే ఫ్రంట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే గ్లాస్ అనేది వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అని చెప్తున్నారు. అండ్ అలా మనకి ఫిజికల్ వాల్యూ చూసినట్టయితే టాప్లో వచ్చేసి మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే సిమ్ ట్రే అయితే ఉంటుందన్నమాట, డెడికేటెడ్ సిమ్ ట్రే అయితే ఉంటుంది. అండ్ అలానే మీకు రైట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. అండ్ అలానే మీకు మెయిన్ పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్లోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. పర్లేదు, చాలా యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్లో. అండ్ ఇక వెయిట్ కూడా మనకి 196 grams వెయిట్ ఉంటుంది. పర్లేదు, వెయిట్ బ్యాలెన్స్ 196 grams అంటే ఓకే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం డిజైన్ అండ్ బిల్డ్ ఓకే, యావరేజ్ అనేది చెప్పుకోవచ్చు. వెన్ కమ్స్ టు డిస్ప్లే 6.74 inches HD+ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 4G వేరియంట్ ఓకే, యాక్సెప్టబుల్. ఇది మీకు ఆఫర్లో 8,000కి వస్తుంది, 9,000 దీని ప్రైస్. HD+ అంటే ఓకే. బట్ 5G వేరియంట్ వాళ్ళు 11,000 కాస్ట్ చేస్తున్నారు. 11,000కి HD+ డిస్ప్లే నాట్ యాక్సెప్టబుల్. ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ఆలోచించి తీసుకురావాల్సింది. దో ఇందులో 90 Hz ఇచ్చినప్పటికీ బట్ రిజల్యూషన్ పెంచుంటే బాగుండేది, అదైతే అనిపించింది నాకు. అండ్ ఇక డిస్ప్లే గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే బ్రైట్నెస్ వీళ్ళు 600 nits అని చెప్తున్నారు. అది పీక్ బ్రైట్నెస్, మోస్ట్లీ 450 nits ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇంతకుముందు ఒక 15,000 ప్రైస్ రేంజ్లో మొబైల్స్ యూజ్ చేసిన వాళ్ళైతే మీకు డిస్ప్లే అనేది చాలా మరీ అంత బ్రైట్గా అయితే అనిపించింది. ఇక్కడ మీకు లైవ్లోనే మీరు చూడొచ్చు. HD+ డిస్ప్లే మరీ పిక్సెల్ డెన్సిటీ మరీ అంత దారుణంగా ఏం లేదు, పర్లేదు. మీకు మరీ అంత డీటెయిల్గా చూసిన పిక్సెల్స్ ఏర్పడతాయి కానీ అదర్వైజ్ మీకు థిక్గానే ఉంటుంది డిస్ప్లే. బట్ స్టిల్ బ్రైట్నెస్ అండ్ వివింగ్ యాంగిల్స్ వీళ్ళు కొంచెం బెటర్ తీసుకురావాల్సింది. అండ్ ఇక ఆ తర్వాతకి పర్ఫార్మెన్స్, ఆఫ్ కోర్స్ ప్రైస్ ఇంపార్టెంట్. ఈ ప్రైస్ రేంజ్లో మనం ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇందులో వచ్చేసి మీకు MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట. ఈ ప్రాసెసర్ అనేది పర్లేదు, ఒక డీసెంట్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మనం ఇంతకుముందు ఒక 1.5 year బ్యాక్ లాట్ ఆఫ్ మొబైల్స్ అయితే చూసాయి ఈ ప్రాసెసర్ తోటి. 4GB ర్యామ్ ఉంటుంది, 128GB స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. పర్టికులర్గా మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి ఇక MIUI 14తో వస్తుందన్నమాట. ఇది మీకు Android 13 ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓవరాల్ మాత్రం MIUI లాట్ ఆఫ్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ఫస్ట్లీ మీ చేతిలోకి రాగానే ఫోన్ మీరు చూసినట్టయితే నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకే ఇప్పిస్తారు మోస్ట్లీ. నవేడేస్ యంగ్ యూత్ అంతగా యూజ్ చేయకపోవచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేసినా పెద్దవాళ్ళకి ఇచ్చినా సరే మీరు ఆ బ్లోట్వేర్ అంతా అన్ఇన్స్టాల్ చేసి ఇవ్వండి. అన్ఇన్స్టాల్ చేయొచ్చు, మనం అన్ఇన్స్టాల్ చేసి ఇస్తే వాళ్ళకి కొంచెం క్లీన్గా ఉంటుంది. లేదంటే మాత్రం అంత చెత్త చెదారం అయితే ఇందులో మీకు చూడడానికి ఉంటుంది. అండ్ ఇక ఆఫ్టర్ బ్లోట్వేర్ యూజ్ చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్
ఎస్పెషల్గా యాప్స్ మధ్యలో స్విచ్ అయ్యేటప్పుడు, యూస్ చేసేటప్పుడు, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం మీకు దండిగా ల్యాగ్స్ అయితే ఉంటాయి. నేనైతే అబ్జర్వ్ చేశాను. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చాలా కోకొల్లలు. ఫ్రేమ్ డ్రాప్స్లో డౌటే లేదు. బట్ కాకపోతే అప్పుడప్పుడు మీకు ల్యాగ్స్ కూడా మీకు ఈ మొబైల్లో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా నాటిపోయిన 1 యాప్ కూడా మెమరీలో ఉండట్లేదు. ఎవ్రీ టైం యాప్ రిఫ్రెష్ అవుతూనే ఉంది. ఒక 2-3 యాప్స్ అయినా ఎక్స్పెక్ట్ చేశాను నేను ర్యామ్ మెమరీలో ఉంటుందని. బట్ ఎటువంటి యాప్ అయితే ర్యామ్ మెమరీలో ఉండట్లేదు. ఎవ్రీ టైం రీఫ్రెష్ అవుతుంది. అది కాస్త వీళ్ళు మరీ అగ్రెసివ్గా ఉంది ర్యామ్ మేనేజ్మెంట్ అనేది. అది కాస్త కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ ఇక గేమింగ్ విషయానికి కోసం మాత్రం ముందే చెప్తున్నాను, ఇదంతా గేమింగ్ మొబైల్ అయితే కాదు, బడ్జెట్ ఓరియంటెడ్ మొబైల్. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు మీరు. బీజిఎంఐ వచ్చేసి పెద్ద మేజర్ ల్యాగ్స్ ఉండవు, కానీ మీరు ఈజీగా ఫ్రేమ్ డ్రాప్స్ అబ్జర్వ్ చేస్తారు. సమ్టైమ్స్ ల్యాగ్ కూడా అవుతుంది. సో ఖచ్చితంగా ఇది గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ అయితే కాదు. అందుకని నేను ఎక్కువ గేమింగ్ గురించి అయితే మాట్లాడలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేసాం. నెట్వర్క్ ఇష్యూస్ కంపేర్ టు అదర్ మొబైల్స్ ఇందులో మనకి నెట్వర్క్ ఇష్యూస్ చూడడానికి కూడా ఉందన్నమాట. సో టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంది. నాకు ఎక్కడ మేజర్గా ఇష్యూ అనిపించలేదు. మ్యాక్స్ 37 degrees అయితే వచ్చింది 2 hours ఆఫ్ బీజిఎంఐ గేమింగ్ తర్వాతకి. సో ఇట్స్ క్వైట్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇక వెన్ కమ్స్ టు కెమెరాస్, చూడడానికి మాత్రం కెమెరా డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా మీకు చూడడానికి. 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50 MP మెయిన్ సెన్సార్, ఇంకోటి వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఏఐ సెన్సార్ అని చెప్తున్నారు. సో దీని గురించి కనుక మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 8 MP కెమెరా అయితే యూజ్ చేశారన్నమాట. సో కెమెరాస్ గురించి మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఏ ఎంట్రీ లెవెల్ మొబైల్. ఎంత అవునన్నా కాదన్నా ఇది ఎంట్రీ లెవెల్ మొబైల్ కాబట్టి అదైతే మనం బ్రెయిన్లో అయితే పెట్టుకోవాలి. డే టైంలో తీసిన షార్ట్స్ మంచి బ్రైట్ లైట్ ఉంటే కొన్ని బాగానే వస్తున్నాయి, డీటెయిల్స్ బాగానే ఉంటుంది, చూడడానికి పర్లేదు. సో నేను మాట్లాడేది కంపేర్ టు ప్రైస్ పాయింట్ ద్వారా మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం దెన్ మీకు ఇది బిలో యావరేజ్ అనిపిస్తుంది. బట్ కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ మీకు గుడ్ శాంపిల్స్ అయితే వస్తున్నాయి డే టైంలో. లో లైట్లో మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్, చెత్త అంటే చెత్త, చాలా నాయిస్ వస్తుంది. లో లైట్లో మీకు అసలు ఈ కెమెరా అనేది పనికిరాదు. అండ్ ఇక వీడియో వచ్చేసి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మీరు అప్ టు 1080p 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. మీరు 2 శాంపిల్స్ కూడా స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అనేది, ఫ్రంట్ కెమెరా రియర్ కెమెరా అనేది. ఓవరాల్గా 1 word చెప్పమంటే ఇట్స్ నాట్ ఏ కెమెరా సెంట్రిక్ మొబైల్. బట్ డే టైంలో మాత్రం మీకు డీసెంట్ ఇమేజెస్ అయితే వస్తాయి. ఒక డీసెంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. వెన్ కమ్స్ టు బ్యాటరీ, ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ సాడ్లీ వీళ్ళు మనకి బాక్స్లో కేవలం 10 watt ఛార్జర్ అయితే ఇచ్చారు. సో 10 watt ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేయాలంటే మీకు దగ్గర 3 గంటల టైం అయితే పడుతుంది. సో ఇదొక్కటే కాస్త 18 watt ఛార్జర్ విత్ ఇన్ ద బాక్స్ ఇవ్వాల్సింది. బట్ అదైతే మిస్ చేశారు. 3 hours అయితే ఛార్జింగ్ టైం పడుతుంది. అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మామూలుగా మీరు 1 hour యూట్యూబ్ చూస్తే మాత్రం మీకు 10% వరకు అయితే డ్రాప్ అవుతుంది. అదే 1 hour బీజిఎంఐ గేమింగ్ ఆడితే మీకు 13%. అండ్ అలానే మనం 30 minutes కెమెరా ఓపెన్ చేసి కెమెరా యూజ్ చేస్తే మాత్రం మనకి 7% అయితే డ్రాప్ అవుతుంది. దాన్ని బట్టి మీ బేసిక్ యూసేజ్ ఎక్కువ ఏది ఉంటుందో మీరు మల్టిప్లై చేసుకుంటే మీకు ఎంత టైం వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓవరాల్గా ఈ ఫోన్ కొనొచ్చా, ఇది మనకి 9000 రూపాయలు ఉంది కదా, 9000 రూపాయలు కొనొచ్చా అంటే మాత్రం బిఫోర్ దట్ కాన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ 10 watt ఛార్జర్ ఇచ్చారు, 3 hours పైన ఛార్జింగ్ పెట్టాలి, బ్రెయిన్లో ఉంచుకోండి. రెండోది బాక్స్లో నాట్ ఈవెన్ కేస్ కూడా ఇవ్వట్లేదు. అసలుకే దీని బిల్డ్ క్వాలిటీ దారుణంగా ఉందిరా బాబు అంటే కేస్ కూడా బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ల్యాగ్స్ అయితే ఉన్నాయి ఆబ్వియస్లీ, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. నన్ను అడిగితే ఇది అండర్ 8000 వస్తే వర్త్. 8000 మించి నేను ₹1 కూడా ఈ ఫోన్కి అయితే పెట్టమని అయితే నేను చెప్పను. 8000 లోపల మీకు వస్తే మీరు సేల్స్లో కానీ ఎలా అయినా సరే మీరు కార్డ్ ఆఫర్తో అయినా సరే దీని మీద ఒక లుక్ వేయచ్చు. అండ్ బెటర్ 5G ఫోన్ కావాలనుకుంటే మాత్రం పోకో M6కి వెళ్ళండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు రీసెంట్గా లాంచ్డ్ కాబట్టి దానికి వెళ్ళండి. ఇంకాస్త కొత్త మొబైల్స్ అయితే వచ్చాయి, రియల్మీ నుంచి వచ్చాయి అండ్ అలానే ఇన్ఫినిక్స్ నుంచి వచ్చింది, మనం యూజ్ చేస్తున్నాం. దాని గురించి కూడా డెడికేటెడ్గా వీడియో వస్తుంది మీకు, రివ్యూ అనేది అంటే టెస్టింగ్లో ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా అయితే ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.